దేవుని సన్నిధికి వచ్చిన ఆయన ప్రియులైన మీకందరికీ యేసే పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు కూడా మీ పక్క వాళ్ళకి ఒకసారి శుభం చెప్పండి. ప్రభు సన్నిధిలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ప్రభునందు నా సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో ఎన్నో అద్భుతమైన సంగతులు మనకు కనబడుతున్నాయి. అబీమెలెకు అనే ఒక రాజు ఆ ప్రాంతానికి పరదేశిగా వచ్చినటువంటి ఇస్సాకును గూర్చి కొన్ని మాటలు మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ఈ అబీమెలెకు ఇస్సాకును వారి తండ్రి గారైన అబ్రహాముకు కూడా శత్రువుగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాలు వీళ్ళు సొంతం చేసుకున్నారో, దేవుని యొక్క కృపలో దినదినము వారు అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన అబీమెలెకు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు మాకంటే బహుబలము గలవాడవు అని చెప్పాడు. ఒక రాజు ఒక సాధారణమైన వ్యక్తిని గురించి ఈ మాటలు మాట్లాడటం చాలా తక్కువ. మనం ఎప్పుడైనా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాం, నేనేంటో తెలుస్తుందిలే నీకు, నేనేంటో నా సత్తువ ఏంటో నీకు అర్థం అవుతుంది అని మాట్లాడతాం. సాధారణమైన వ్యక్తి దగ్గర ఒక రాజు ఆ వ్యక్తిని పొగుడుతున్నాడు. నీవు మాకంటే బలము గలవాడుగా తయారైపోయావు, పరదేశిగా వచ్చావు. పరదేశిగా వచ్చిన నీవు దినదినము నీ పశువులు, నీ పంట, నీ ఐశ్వర్యం, నీ బలగం రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకే మా దగ్గర నివసించుటకు స్థలం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. ఆ ప్రాంతాన్ని వదిలి ఇస్సాకు గారు బయలుదేరుతూ వచ్చాడు. బయలుదేరుతుండగా ఒకానొక చోట నిలబడిపోయాడు. ఆ సమయంలో ఇస్సాకుకు వాళ్ళ తండ్రి గారితో నడిచే అనుభవాలు ఉన్నాయి. చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్నగారు అనగా అబ్రహాం గారు ఇస్సాకుకు దేవుని గురించి, బలిపీఠము గురించి, ప్రార్థన గురించి, విశ్వాసముల గురించి, సమర్పణ గురించి నేర్పించుకుంటూ వచ్చాడు. అందుకే బలి అర్పించే సమయంలో కూడా ఇస్సాకు ఎదురు తిరగలేదు. దేవుని కొరకు బలి కావడానికైనా ఇస్సాకు వెనుక తిరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు విశ్వాసంలో పెరగటం, భక్తిలో పెంచటం, సమర్పణ ఎలా చేయాలి, బలిపీఠం ఎలా కట్టాలి, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు. అదే అనుభవాలలో వాళ్ళ తండ్రి గారు త్రవ్విన బావులు అతనికి గుర్తొచ్చాయి. మనం గుర్తుపెట్టుకోవలసిన మాటలు ఏంటంటే, ఈరోజు శత్రువు మనల్ని బయటకు పొమ్మనొచ్చు, శత్రువు మనల్ని ఆటంకపరచవచ్చు, శత్రువు మన అభివృద్ధిని ఆపవచ్చు. కానీ నువ్వు కృంగిపోకూడదు. స్తోత్రం చెప్తామా? శత్రువు ఎన్ని రకాలైనా మనలను అభ్యంతరపరుస్తాడు.
అభివృద్ధి కాకుండా, విశ్వాసం ఎదగకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా, విశ్వాసంలో ఎదగకుండా సాతానుడు ఆటంకపరుస్తాడు. వాడి గురి అది, వాడి ఉద్దేశమే అది. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని గురించి దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు: నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఇది దేవుడు మన ప్రతినిత్యం మనల్ని అనుక్షణము గమనిస్తున్నాడు అన్నదానికి ఒక మంచి ఉదాహరణ. అయితే నిన్ను పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి, నిన్ను పతనం చేయడానికి అదే కోణంలో సాతానుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, దినములు కొద్దివని ఎరిగి రేయింబగళ్ళు అంట, రేయింబగళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరిని మృంగుదునని గర్జించు సింహవలే. వానికి అర్థమైంది, నిద్రపోతే నన్ను పడుకోబెడతారు వీళ్ళు. అందుకే వాడు కూడా కురకకుండా మనం పడగొట్టడానికి, మనల్ని చెడగొట్టడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నాలలో వాడు మనల్ని కుంగదీసిన, బలహీనపరిచిన, అణిచివేసిన, నీవు మాత్రం ఏ విషయంలో బలహీనపడవద్దు. ఆమె ఇస్సాకు నా ప్రాంతం నుండి ఖాళీ చేయమన్నారు. ఆ ప్రాంతంలో ఖాళీ చేయి. నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు గొప్పవాడు అయిపోయావు, మాకంటే బలవంతుడు అయిపోయావు, వెళ్ళి ఇక్కడి నుంచి. రాజు కదండి, తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. అందులో పరదేశిగా వచ్చాడు, తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన కూడా ఒక్క నిరీక్షణ ఇస్సాకుకుంది. అదేంటంటే, మా తండ్రి గారు కొన్ని బావులు తవ్వాడు, ఆ బావులు ఇక్కడే త్రవ్వాడని గుర్తుపెట్టుకొని, వాళ్ళ తండ్రి గారితో నడిచిన అనుభవాలు గుర్తుపెట్టుకొని తన పని వారితో ఒకటి బావి తవ్వించాడు. చూడండి 26వ అధ్యాయంలో, అప్పుడు తన తండ్రి అయిన దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. చాలు, తన తండ్రి బావులు చూసారు, అక్కడ రాయబడింది తండ్రి బావులు, తండ్రి త్రవించిన బావులు. అంటే ఇప్పుడు అవి కుమారుడివి కదా, వారసుడు ఆయనే కదా. తన తండ్రి గారు త్రవించిన బావులో తిరిగి త్రవించాడు. అప్పుడు దేవుడట ఆ బావులకు జలలు గల ఊటలనిచ్చాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించాలి, ఇక్కడ ఇస్సాకును అక్కడి నుంచి ఖాళీ చేయమన్నాడు. అర్థమవుతుందా? నా వైపు చూడండి. ఇస్సాకును ఆ ప్రాంతము ఖాళీ చేయమన్నాడు. ఖాళీ చేస్తే దేవుడు ఇస్సాకును వదిలిపెట్టాడా? జల్లులు గల ఊటలతో తనకు, తన పశువులకు, తన పనివారికి, తన పంటలకు కావలసిన విస్తారమైన జలములు ఇచ్చాడు. ఒక మాట చెప్పాలి ఇక్కడ మీకు, వర్షము లేనప్పుడే, కరువు కాలములోనే ఇస్సాకు 100 పంట పండించను. 26వ అధ్యాయములో 12వ వచనములో మనం చూస్తాం ఆ మాట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. అయ్యా, వర్షం పడింది అక్కడ, ఆ రోజు పడిందా? మొదటి వచనం చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక మరి యొక్క కరువు అక్కడ వచ్చాను. కరువు కాలములోనే 100 పంట పండించిన వాడు. ఇప్పుడు ఇస్సాకుకి ఏ నీళ్ళు వచ్చాయి? జలలు గల నీళ్ళు వచ్చాయి, జలలు గల ఊటలు వచ్చాయి. ఏమీ లేనప్పుడే అభివృద్ధి పొందాడు, ఏమీ లేనప్పుడే ఆశీర్వదించబడ్డాడు, ఏమీ లేనప్పుడే బహు జలముగా విస్తరించబడ్డాడు. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి, మరింతగా అభివృద్ధి పొందే అవకాశం ఇస్సాకు వచ్చింది. ఈ విషయం అబీమెలెకు గుర్తించాడు. తన తండ్రి తవ్విన బావులు త్రవ్వించాడట, వెళ్ళి పనివారితో పురమాయించాడు, వెళ్ళి అక్కడ వాదం పెట్టుకున్నాడు.
ఇవి మావి అని గొడవ పెట్టుకున్నారు. అందుకు ఆ బావికి జగడమాడెను అని పేరు పెట్టాడు. ఇది జగడపు బావి, ఇది కొట్లాట బావి అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇస్సాకు ఇంకొక ప్రాంతానికి వచ్చి అక్కడ అభివృద్ధి పొందినా, అక్కడ ఆశీర్వించబడుతున్నా, అక్కడ అన్ని విధాలుగా దీవించబడుతున్నా, సాతానుడు అక్కడికి కూడా ఎంటర్ అయ్యాడు. శత్రువు నిన్ను ఒక్క చోట ఉండనివ్వడు సుమా. శత్రువు ఎక్కడ నిన్ను దీవించకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఇక ప్రశాంతంగా బ్రతికిపోవచ్చు అనుకుంటావు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కదా, శత్రువు నుండి బయటకు వచ్చాం కదా, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటావు. కానీ ఇక్కడ కూడా నీకు ప్రశాంతత ఉండనివ్వడు, ఇక్కడ కూడా నీకు నెమ్మదించడు. నువ్వు అనుకుంటావు ఇక మంచిగా నీళ్లు పడ్డాయి, సమృద్ధిగా ఉండిపోవచ్చు, ఒక ఊరుగా తయారు కావచ్చు, ఒక దేశమై ఉండొచ్చు అనుకుంటావు. కానీ సాతానుడు అక్కడికి కూడా ఎంటర్ అయ్యాడు. కొట్లాడి ఆ బావిని లాగేసుకున్నాడు. అయితే నువ్వు ఆగిపోవద్దు. ఆమేన్. సాతానుడు నిన్ను కృంగదీసి నన్ను బలహీనపడొద్దు. ఎందుకంటే నీ పక్షాన నిలిచినది దేవాది దేవుడు. ఆమేన్. నీ పక్షాన నిలిచినది సృష్టికర్త అయిన దేవుడు. నీ పక్షాన నిలబడినది ఆయన మరణం పొంది తిరిగి లేచిన మృత్యుంజయుడు. సాతానుకు సమాధి కట్టినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, అగ్నిలో నుండి నిన్ను రప్పించుటకు సమర్థుడు, సింహ బోనులో నీతో కూడా ఉన్నవాడు. ఆయన నీతో ఉన్నాడు. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాని ప్రయత్నాలు విఫలమవుతాయి. లాక్కొని ఇలాంటి బావులు నీకు 100 ఇవ్వగలడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు అక్కడి నుంచి తరలిపోయి మరొక్క చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా తన తండ్రి తవ్విన బావులను గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ మా నాన్న పరిచయం చేశాడు, ఇక్కడ మా నాన్న సంఘాన్ని కట్టాడు, ఇక్కడ మా నాన్నగారు విత్తనం విత్తాడు, ఇక్కడ మా నాన్నగారు కష్టపడ్డాడు, బావులు తవ్వించాడు. తిరిగి అక్కడ బావులు తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ బావికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? సిద్నా అని పేరు పెట్టాడు. అనగా విరోధము. అక్కడికి కూడా శత్రువు వచ్చాడు. ఇంకొక బావి తవ్వాడు, సాతాను అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి విరోధంగా కొట్లాడితే, మాదంటే మాది, ఈ స్థలం మాది, నువ్వు పరదేశివి, బ్రతకడానికి వచ్చావు, నువ్వు బ్రతకడానికి వచ్చావు, ఇది మాది అని ఆ బావి కూడా లాగేసుకున్నారు. కానీ ఇస్సాకు బలహీనపడలేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉండాలండి. క్రైస్తవునికి ఒక విశ్వాసం ఉండాలి. ఏంటంటే ఎర్ర సముద్రం లాంటి సమస్యలను ఎదురు నిలబడ్డా నా దేవుడు చీల్చేస్తాడన్న ధైర్యం నీకు ఉండాలి. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను లాంటి సమస్యలు నీ ఎదురుగా నిలబడిన నా దేవుడు ఏకరాశిగా నిలుపుతాడన్న ఒక నిరీక్షణ నీకు ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చేవాడు అలాంటి విశ్వాసంతో రావాలి. మీరు ఆలోచించండి. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా శత్రువు అక్కడికి వచ్చి తన బావులు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇక్కడికైనా వస్తారు, ఇక్కడికి కూడా వస్తారు. త్రవి ప్రయోజనం లేదు. మనము త్రవి, మనం కష్టపడి, మన శ్రమపడి, మనం చోటొచ్చి, మన రక్తం చిందించి వాళ్ళ చేతులు పెడుతున్నాం అని అనుకోలేదు. ఆమె చెప్పండి గట్టిగా, మరలా చెప్పండి. అనుకుంటామా అనకమా? ఇలాగా అనుకుంటామా అనకమా? నేను కష్టపడ్డా, నేను శ్రమపడ్డా ఎవరి చేతులు పెట్టావు? అబీమెలెకు చేతులు పెట్టాను. పనివారు కూడా సలహా ఇచ్చి ఉంటారు, అయ్యా ఇస్సాకు గారు, మీ నాన్నగారు నడిచిన బాటలో మీరు నడుస్తున్నారు, మీ నాన్నగారు తవ్వినట్టుగానే బావులు త్రవ్వుతున్నారు,
వాళ్ళు లాగేసుకుంటున్నారు అయ్యా, వాళ్ళు లాగేసుకుంటారు, ఇక్కడ కూడా వస్తారు, ఆడదాకా వచ్చినోడు ఇదాకా రాడా అని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చి ఉంటారు. ఎంతమంది చెప్పినా నీ విశ్వాసంలో నువ్వు మాత్రం వెనకడుగు వేయద్దు. ఆమేన్, ఆమేన్. దేవుడితో నీకు అలాంటి సంబంధం ఉండాలి. మరి ఎలాంటిది? ఎన్ని లాగుకున్నా, ఎన్ని బావులు లాక్కున్నా, ఎన్ని ఆశీర్వాదాలు లాక్కున్నా, ఎన్ని దీవెనలు లాక్కున్నా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆమేన్. దీవిస్తూనే ఉంటాడు. ఆ బావి కాకపోతే ఇంకొక బావి, ఆ బావి కాకపోతే ఇంకొక బావి, ఆశీర్వాదం కాకపోతే ఇంకొక ఆశీర్వాదం. ఈ రీతిగా విశ్వాసంతో అడుగులేసాడు ఇస్సాకు. అడుగులేసి మరొక్క బావి త్రవ్వడం మొదలుపెట్టాడు. త్రవ్వాడు, నీళ్లు పడ్డాయి. ఇప్పుడు ఆ బావి పేరేంటి చెప్పిన? రహేబోతు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా ఎడబాటు అంటే శత్రువు ఇక నీ దగ్గరికి రాడు, శత్రువు నీకు కనిపించడు, వాని ఆనవాళ్ళు కూడా ఉండదు. శ్రమలు గాని, కష్టాలు గాని, కన్నీరు గాని, వేదన గాని నీకు రాదు, అవి నీకు ఎడమాగుతున్నాయి. ఆమె రేహబోతు అనుభవాలలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎలాంటి అనుభవం? రహబోతు అనుభవం. శత్రువు నీ కంట ఇక కనిపించే ప్రసక్తి లేదు. దేవుడు అలాంటి అనుభవాలకి నేను నడిపిస్తున్నాడు. నీ నిరీక్షణ, నీకున్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇలాగా ఆగిపోతాడేమో, ఇక్కడ ఆగిపోతాడేమో. కొంతమంది పరీక్షలు రాశాను, మొన్న రాశాను, మళ్ళీ రాశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థం కావడానికి. మీకు మెట్లుంటే ఇంటి ఎక్కని, ఇల్లు ఎక్కడానికి మెట్లుంటే ఉన్నాయి మీకు అందరికీ. ప్రతి మెట్టు కూడా ఓటమితో సమానం. అర్థమైందా? ప్రతి మెట్టు ఓటమితో సమానం. అంటే ఓటమిని దాటుకుంటూ 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 వెళ్తేనే నువ్వు గమ్యం చేరతావు. ప్రతి ఒక్క అనుభవం ఓటమే నీకు విజయానికి కారణమవుతుంది. ఈ ఓటమి లేకపోతే నువ్వు అక్కడ విజయం యొక్క విలువ తెలుసుకోలేవు. విజయానికి ఉన్న శక్తి ఏంటో నీకు అర్థం కాదు. ఆ ఓటమి నువ్వు అనగదొక్కుంటూ వెళ్ళాలి. ఎందుకు ఇవి నాకు అడ్డొచ్చాయి అనుకుంటే నువ్వు చేరాల్సిన గమ్యం చేరలేవు. ఇవి లేకపోతే అది రాదు నీకు. ఆ పైకి ఎక్కడం కష్టం, ఆ స్థాయి చేరుకోవడం కష్టం. ఇవన్నీ ఓటమే, ఓటమి 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 ఓటమి, ప్రతి విషయంలో ఓటమి. ఇస్సాకుకు అలాంటి అనుభవాలు వచ్చాయి. ఫైనల్గా అతడు శత్రువుకు కంప్లీట్గా దూరం అయ్యాడు. ఆమె అపవాది అతనికి దూరం అయిపోయాడు. అందుకే అక్కడ ఎడబాటు, దూరం అయిపోయాడు. బైబిల్ చెప్తుంది, ఎర్ర సముద్రం దాటుచున్నప్పుడు మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే ఏమంటే చెప్పన, దేవుడు వారి శత్రువులనందరినీ నీటిలో ముంచివేసెను. ఆమె ఒక్కడు కూడా మిగలేదు. కంప్లీట్ క్లీన్. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యయ్యో, ఇక్కడ ఎర్ర సముద్రం ఉందే, నేను దాటలేనే, నాకు రాదే, నేను భయపడ్డావా? గమ్యం చేరలేవు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆటుపోటులు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, వేదన, నిందలు, అవమానాలు అన్నీ
సహజం. ఆమేన్. యేసుక్రీస్తుకు ఏమేమి కలిగాయో, అపోస్తలుడైన పౌలు గారికి ఏమేమి కలిగాయో అవన్నీ కూడా ప్రతి క్రైస్తవునికి కలిగినప్పుడే మంచి పోరాటం పోరాడినట్టు లెక్క. ఇవేమి లేకుండా క్రైస్తవత్వం నేను సాగిస్తున్నానంటే నిజంగా క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటేనే శ్రమలలో ప్రయాణం చేసేవాడు. ఇదివరకు నేను మీతో చదివించాను అనుకుంటున్నా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక్క మాట చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరికీ, బాగా వినాలి, యుద్ధం అంటే తెలియని వారందరికీ, పోరాటం అంటే తెలియని వారందరికీ యుద్ధము చెయ్య నేర్పునట్లు దేవుడు ఉండనిచ్చిన జనములు ఇవే. అంటే అర్థం ఏంటి? యుద్ధం అంటే తెలియని వాళ్ళకి యుద్ధము చెయ్య నేర్పడానికి. అంటే నీకు యుద్ధం ఏం నేర్పిస్తాయి తెలుసా? శ్రమలు ఏం నేర్పిస్తాయి తెలుసా? యుద్ధాన్ని నేర్పిస్తాయి. నిందల యుద్ధాన్ని నేర్పిస్తాయి, బ్రతకడం నేర్పిస్తాయి, జీవించడం నేర్పిస్తాయి, ఈ లోకాన్ని ఎలా జయించాలో నేర్పిస్తాయి, ఈ లోకాన్ని ఎలా ఓడగొట్టాలో నీకు ఖచ్చితంగా నేర్పించేది ఏంటి? శ్రమలే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణంలో 40 ఏళ్ళు ప్రయాణం చేశారు వీళ్ళు. 40 ఏళ్ళు ఈ మూల నుంచి ఈ మూలకి ప్రయాణం చేయటానికి 11 రోజులు టైం ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ దేవుడు అలాగా తీసుకురాలేదు, ఇలాగ తీసుకొచ్చాడు. అయ్యా ఇలా ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు చుట్టేసుకొని తీసుకొచ్చావు అంటే ఇశ్రాయేలుల శక్తి ఏమిటో, ఇశ్రాయేలుల దేవుడు ఎంత గొప్పవాడో, ఇశ్రాయేలులు అంటే ఎవరో తెలియాలంటే ప్రతి దేశాన్ని జయించుకుంటూ రావాలి. మీరు కౌంటింగ్ చేశారో లేదో నాకు తెలియదు. ఇశ్రాయేలీలు జయించిన దేశాలు 40 సంవత్సరాలలో 41 దేశాన్ని జయించారు. అంటే ప్రతి సంవత్సరం వారికి ఏముంది చెప్పండి? యుద్ధం. ప్రతి సంవత్సరం యుద్ధమే ఉంది. ప్రతి సంవత్సరం పిల్లలకు పరీక్షలు ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలకు ఏమున్నాయి? యుద్ధమే. రాలిపోయే వాళ్ళు రాలిపోతున్నారు, గెలిచేవాడు గెలుస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల శక్తి ఏమిటో వణికిపోయాడు. గొప్ప క్రైస్తవుని జీవితం శ్రమల బాట, పులబాట కాదు. క్రైస్తవుని జీవితం యుద్ధ బాట. ప్రతిరోజు క్రైస్తవుడు మదన పడుతూనే ఉంటాడు. అంతరంగ యుద్ధం, కుటుంబంలో యుద్ధం, ఇరుగు పొరుగు వారితో యుద్ధం, సంఘంలో యుద్ధం, ఆలోచనలతో యుద్ధం, ఆర్థిక ఇబ్బందులతో యుద్ధం, అనారోగ్యంతో యుద్ధం. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే క్రైస్తవుడు ప్రతి క్షణం యుద్ధము చేస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక నిరీక్షణ ఏంటి? శత్రువు నా జయాన్ని దోచుకున్నా మరొక చోట దేవుడు నాకు జయమిస్తాడు. ఈ నిరీక్షణ నీకు కావాలి. ఈరోజు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని శత్రువు లాక్కుంటాడు. లాగుకోడని నేను చెప్పలేదు. ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉన్నావు, విత్ ఇన్ సెకండ్లో నీకు దుఃఖం వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్లో సమస్యలు ప్రారంభమవుతాయి. కారణం ఏంటి? శత్రువు నీ ఆనందాన్ని దోచేశాడు ఏదో ఒక విధంగా.
నీ ఆనందాన్ని నీ నుండి దూరం చేసుకున్నాడు, చేసేసాడు. కొంతమంది అలాగా పరిస్థితిని చూసినప్పుడు ఇంకా బ్రతికి లాభం లేదు, ఇంకా బ్రతికి ఎన్నాళ్ళు, ఎంతకాలం ఇదే మనసులో మదన పడతారు. ఒక నిరీక్షణ, ఈ చోట నేను నా ఆనందాన్ని సాతానుడు దోచుకున్నా, మరొక చోట దేవుడు నాకు ఇస్తాడు. స్తోత్రం కలుగున గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ చోట నా ఆనందాన్ని దూరం చేశాడు, కానీ దేవుడు మరొక చోట ఇస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే ఎక్కడ నీకు ఆనందం దొరకదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకు త్రవ్విన ప్రతి బావిని సాతాను దోచుకున్నాడు, శత్రువు వచ్చి లాక్కున్నాడు. ఇస్సాకు బెదరిపోలేదు, ఇస్సాకు కృంగిపోలేదు, ఇస్సాకు బలహీనుడు కాలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు గనక ఏదో ఒక్క రోజు నా శత్రువు నా కంటికి కనిపించకుండా చేస్తాడు అన్న ఒక నిరీక్షణతో అడుగులేశాడు. ఎడబాటు వచ్చేసింది. అనుకున్న ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నాడు. స్తోత్రం కలుగున గాక. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆనందాన్ని దోచుకుంటున్నది ఎవరు కాదు, అపవాది. గుర్తుపెట్టుకో, నీ సంతోషాన్ని దోచుకుంటున్నది ఎవరు కాదు, శత్రువైన అపవాది. నీ జీవితంలో దుఃఖాన్ని కలుగజేస్తున్నది అపవాది. నువ్వు అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా అడుగులేసావా, పోగొట్టుకున్న ఆనందానికి రెండింతల బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆ రెండింతల బ్లెస్సింగ్ అర్థం చేసుకొని ప్రార్థన చేసి మరలా ముందుకు అడుగేసావా, అడుగు వేస్తానే నీకేమొస్తుంది తెలుసా, ఆనందం. అక్కడికి వస్తాడు. భయపడవద్దు, భయపడవద్దు. శ్రమ వెనక శ్రమ, శోధన వెంట శోధన, కష్టం వెనక కష్టం, బాధ వెనక బాధ కలుగుతూనే ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఏంటో చెప్పనా, అసలు దేవుడు ఉన్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, ఎందుకు నాకే కష్టాలు అనిపిస్తుంది. కానీ ఒక మాట చెప్పిన, మన చేత కానప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి, కానీ దేవుణ్ణి ఆడిపోసుకోకూడదు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. తను నమ్మిన వారికి ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన ఏ రోజు కూడా. అందుకే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చాడు. ఆయన దాసుని రూపాన్ని దాల్చుకున్నాడు. జ్ఞానులు అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. వాళ్ళు అనుకున్నారు యూదుల రాజు అంటే పెద్ద కోటలు పుట్టి ఉంటాడు, పెద్ద భవనంలో పుట్టి ఉంటాడు. ఆ భవనం ఎక్కడుందని, ఉంటే రాజు కొడుకే ఉంటాడని చెప్పేసి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నారు, నాకు కొడుకు పుట్టడం ఏంటి? లేఖనాలు పరిశీలిస్తే యూదయ దేశపు బెత్లెహేములో ఒక రాజు పుట్టాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు చెప్పండి, ఎక్కడ పుట్టాడు ఆయన? ఎక్కడ? సత్రములో, దిక్కు ముక్కు లేని స్థలములో ప్రపంచాన్ని పరిపాలించిన రాజు పుట్టిన స్థలం. కొంచెం మట్టి ఉంటేనే మనం శుభ్రం చేసుకుని కూర్చుంటాం కదండి, అవును కదా? నేను మీరంతా ధన్యులని చెప్తాను, నాకంటే కూడా ధన్యులే మీరు. ఎందుకు తెలుసా? కింద కూర్చుని దేవుని వాక్యం విని మోకాళ్ళ మీద మోకరించి
ప్రార్థన చేసే సంఘాలు చాలా కరువైపోయాయి. కుర్చీల మీద కూర్చొని కుర్చీల మీదనే ప్రార్థన చేసి కుర్చీల మీదనే మోకాలు వేయరు. నేను మీకు చెప్తున్నా, సిటీలో నేను తిరిగాను కాబట్టి చెప్తున్నా, కింద కూర్చోరు. ఈవెన్ మహాసభలు వెళ్ళినా సభలకి వెళితే 500, 600, 1000, 2000 కుర్చీలు వేయిస్తారు. కింద కూర్చోకూడదంట విశ్వాసులు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, ఎంత తగ్గించుకున్నాడు చూసారా? ప్రియులారా, మీరు ఆలోచించండి. చూసారా మీరు నంద్యాల పట్టణాల్లో కుర్చీలు కూర్చున్న సంఘాలు చూసారా? మోకాళ్ళ మీద పడకపోతే ప్రార్థన ఆలకించబడదు. గుర్తుపెట్టుకో. అసలు ప్రార్థన అంటేనే మోకాళ్ళ మీద చేసేది. సరి చేయబడదామా? శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని ఆగిపోవద్దు. యేసయ్య అన్నాడు. ఫైనల్గా మాట చదువు, నిర్గమకాండం 14వ అధ్యాయం చూడండి. ఆ ఒక్క మాట చదివి, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ఆగిపోవద్దు. ఆమె చెప్పండి. అంటే అర్థం ఆగిపోవద్దు. విశ్వాస జీవితంలో ఆగిపోవద్దు. శ్రమలు వచ్చాయని ఆగిపోవద్దు. కష్టాలు వచ్చాయని ఆగిపోవద్దు. నిందలు వచ్చాయని ఆగిపోవద్దు. నీ ఆత్మ జీవితాన్ని సాగని, విశ్వాస జీవితాన్ని సాగని. సముద్రం అడ్డం వచ్చిందని ఆగిపోతావా? విత్తనాలు చూసారా మీరు? నా వైపు విత్తనాలు చూసారా? భూమి లోపలికి వేస్తాం, లోపలికి ఎంత లోతు పెడితే అంత మంచి పంట వస్తుంది. భూమి లోపలికి విత్తనాలు వేస్తాం. ఆ విత్తనం పెరిగేటప్పుడు ఎంత ఉంటుందండి లేత మొక్క? కొమ్మలు కాదు, కొమ్మలు కాదు నేను చెప్పే లేత మొక్క చిన్నగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే దాన్ని లేత మొక్క అన్న. మన్ను పెడ్డలు అడ్డొచ్చాయని మొక్క రాకుండా పోతుందా? ఆ మట్టి పెడ్డలు పెక్కలించుకొని వచ్చేస్తుంది. ఆమె అది క్రైస్తవ జీవితం అండి. నీ చేత కాదు, నాకు తెలుసు. మానవుల చేత శ్రమలు జయించడం అసాధ్యం. అందుకే యేసయ్య మీద ఆధారపడదు. కొమ్మలు దేని మీద ఆధారపడతాయి తెలుసా? విత్తనాలు దేని మీద ఆధారపడి తెలుసా? నీటి మీద ఆధారపడతాయి. అప్పుడు ఆ మట్టి ఏమవుతుంది తెలుసా? సున్నితం అయిపోద్ది. ఆ విత్తనం పైకి రావటానికి అవకాశం ఉంటుంది. మట్టి పెడ్డలు అడ్డొచ్చాయని ఆగిపోదు మొక్క. క్రైస్తవుడికి శ్రమలు వచ్చాయని విశ్వాస జీవితంలో ఆగిపోకూడదు. ఈరోజు శ్రమలు వచ్చాయని నీ ఆత్మ జీవితాన్ని కొనసాగించకుండా ఆగిపోవద్దు. సాగుతూనే ఉండాలి, సాగుతూనే ఉండాలి. నీకు శక్తి ఉన్నంత వరకు యేసయ్య మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని సమస్యలన్నీ ఛేదిస్తాడు. సముద్రం చీలిపోయినట్టుగా ఆరిన నేల తయారైపోయింది. ఎందుకు తెలుసా? సాగిపోండి అన్నాడు. ఆగిపోతే ఏమైతుంది? సముద్రం చీలదు. సముద్రం అడ్డొచ్చిందని ఆగిపోతే సముద్రం చీలదు. అడుగు పెట్టి చూడు. బైబిల్ చెప్తుంది, వారి యొక్క పాదములు ఆ నీళ్లను తాకగానే ఏహ నుండి పారుతున్న యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాను. ఆమేన్, ఆమేన్. ఆ నీళ్లు తాకకపోతే నిలబడవు. అందుకే బైబిల్ చెప్తుంది, సముద్రం అడ్డం వచ్చిన, కష్టాలు అడ్డం వచ్చిన, శ్రమలు అడ్డం వచ్చిన, నీ ఆనందాన్ని దోచుకుంటున్నా, నీ సంతోషాన్ని పాడు చేస్తున్నా, కలవరపడదు. ఆమేన్. కృంగిపోవద్దు. తగలని కొన్ని మాటలు వస్తుంటాయి, తగలని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, రాని
అలానే అక్కడ ఆగిపోకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇస్సాకు వలె దేవుని మీద ఆధారపడు, ఇస్సాకు వలె ప్రార్థన చేయి. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అడుగులో దేవునికి చూపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను అంటాను, నరహంతకుడైన సౌలును పౌలుగా మార్చుకున్నాడు ఆయన. నువ్వు నేను ఒక పెద్ద లెక్క కాదు, సమస్యలు పెద్ద లెక్క కాదు. అవునండి, సింహాలు నోరు మూయించాడు ఆయన, మనుషుల నోరు మూయించలేడా? చెప్పండి. అగ్ని జ్వాలలు ఏర్పాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? కాకపోతే మనకే తూకం ఏంటి? ప్రార్థన చేయడానికి, మోకాలు వేయటానికి. ఎవ్వడి వల్ల కాదు ఆపడం, ఎవ్వడి వల్ల కాదు మన ఆశీర్వాదం ఆపడం. అబీమెలెకు రాజు శాతగాక చేతులు ఎత్తేశాడు. రే, ఎక్కడ బావి తవ్విన నీళ్ళు వస్తున్నాయి రా, ఎక్కడ బావి తవ్విన నీళ్ళు వస్తున్నాయి. కరువుల పంట పండించాడు. ఏం మనిషి రా మనిషి, ఎక్కడ బావి తవ్వితే అక్కడ గుంత తవ్వితే నీళ్ళు వస్తున్నాయి రా. ఏం ఆశీర్వాదం రా. ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాడు అబీమెలెకు. రాజు అయ్యా, అసలు నీకు దేవుడు తోడున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. తవ్విన ప్రతి చోట నీళ్లు పడ్డాయి అంటే దేవుడు తోడు లేకపోతే ఈ కార్యం జరగదు. క్షమాపణ అడిగాడు తన బావు లాక్కున్నందుకు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ఆత్మ జీవితంలో నీ సంతోషం, నీ కష్టం, నీ వేదన, నీ దుఃఖాన్ని కొట్టివేసేది ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం. ఆగిపోవద్దండి. సాగని, కష్టాలైనా నష్టాలైనా సాగని, అడుగులు ముందుకేద్దాం. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.